ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనే విషయం యాక్చువల్‌గా పథకాలు ఎక్కువ అయిపోతున్నాయి అనేది నా యొక్క ఉద్దేశ్యం అండి. యాక్చువల్‌గా మొన్న మనము చూస్తే ఆహ్, తల్లికి వందనం పథకము 7 మంది ఉంటే 7 మందికి, 5 మంది ఉంటే 5 మందికి ఇది స్టేట్ డబ్బులు అంటే మనందరి డబ్బులు స్టేట్ చాలా అప్పుల్లోకెళ్ళిపోద్ది. అంటే ఈరోజు కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి మన దగ్గర డబ్బులుంది కాబట్టి తీసుకొచ్చి ఇవ్వటం అనేది ఒక ఇద్దరి పిల్లల వరకు ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మనం టాక్స్‌లు కడుతున్నాం కాబట్టి ఒక ఇద్దరు పిల్లల వరకు ఇవ్వచ్చు గానీ, అంతకు మించి ఇవ్వడం అనేది మంచిది గాదు. అలాగే ఇప్పుడు ఈ రోజు నుండి అమల్లోకి రానున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో దీనివల్ల కొన్ని నెగెటివ్స్ గూడా మనం వింటున్నాము. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళు మాకు నష్టం వస్తుంది అనేసి ఒకవైపు కర్ణాటకలో గావచ్చు, ఒకవైపు తెలంగాణలో గావచ్చు మాకు చాలా అంటే జీవనం అనేది భారం అయిపోతా ఉంది. ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరూ దానికే ఎళ్తున్నారు అనేది ఒక మైనస్ పాయింటు. రెండవదొచ్చేసి ఎక్కువ రష్ గాని, చేతులు విరగడం, కాళ్ళు విరగడం ఇలాంటివి కొన్ని అక్కడక్కడ రేర్‌గా జరుగుతూ ఉన్నాయి. సో, వీటి వల్ల కూడా అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటి అంటే ఇంకా రానున్న కాలంలో కూడా ఇంకా పథకాలు అమలు చేస్తామంటున్నారు. ఏదైనా సరే కొంత లిమిట్ వరకు ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కాబట్టి లిమిట్ వరకు అమలు చేయాలి. పెన్షన్ లాంటివి, వికలాంగ పెన్షన్ లాంటివి, వితంతు పెన్షన్ లాంటివి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆసరా ఉండదు కాబట్టి ఇవి కొంతవరకు కంట్రోల్ చేయడం మంచిదనేది నా ఉద్దేశ్యం. ఫైనల్‌గా ఈ ఉచిత బస్సు మీద మీ హ్మ్. అభిప్రాయం ఏంటి? పథకం చెప్పారు చేస్తున్నారు కదా! ఆ! హామీలు అయితే చాలా బాగా అమలు చేస్తున్నారండి గవర్నమెంటు. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు చాలా పెద్ద అభిమానిని. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను డబ్బులు అవసరం లేకుండా కూడా నేను కొంతవరకు ఆయన కోసం అంటే ప్రభుత్వం కోసం ట్రై చేశాను. ఓకే. ఆహ్, పథకాలైతే గనక ఇచ్చిన మాట చాలా బాగా అంటే వీలైనంత వరకు చాలా బాగా ఈ విధంగా చేస్తారని చంద్రబాబు కూడా ఊహించుండరు. కేంద్రంలో పరపతి పెరగడంతో చాలా బాగా చేయగలుగుతున్నారు. తల్లికి